వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవల్యూషన్ అనేది ఒక నివేదిక. మరి దేనికి సంబంధించి నివేదికని రిలీజ్ చేసింది అనంటే రక్షిత ప్రాంతాలకి సంబంధించి రక్షిత ప్రాంతాలు ఏ రాష్ట్రంలో సమృద్ధిగా జరుగుతున్నాయి అన్న ఉద్దేశంలో మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవల్యూషన్ అనేది ఒక నివేదికని రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఏ రాష్ట్రం రక్షిత ప్రాంతాల నిర్వహణలో అధికంగా ఉంది అనంటే కేరళ మొదటి రాష్ట్రంలో ఉంది. మరి తర్వాత రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి అనంటే కర్ణాటక మరియు పంజాబ్ రాష్ట్రాలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. రక్షిత ప్రాంతాలలో దాదాపుగా కేరళ అనేది 76.22%తో టాప్లో ఉంది. మరి కర్ణాటక అనేది 74.24%తో రెండవ స్థానంలో నిలిచింది. మరి పంజాబ్ అనేది 71.74%తో మూడవ స్థానంలో నిలిచింది. ఏ రిపోర్ట్ ప్రకారం మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవల్యూషన్ అనే రిపోర్ట్ ప్రకారం మరి దేనిలో నిర్వహణలో భాగంగా ఈ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో నిలిచింది అంటే జాతీయ పార్కులు అలాగే ఉద్యానవనాలని సమృద్ధిగా నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషించినందుకు గాను మరియు ఎఫెక్టివ్గా పనులు చేసినందుకు గాను కేరళకి ఈ పురస్కారం లేదంటే ఈ ఘనత అనేది లభించడం జరిగింది. సో ద మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవల్యూషన్ report was released by protected areas. In this protected areas, which state is most effective management in a protected areas? So Kerala state is placed most effective protective areas in a management. Most effective management in a protected areas, Kerala is placed first place in a report of management effective evaluation with a what percentage Kerala is placed first place in a report of management effective evaluation. So with a percentage of 76.22%, with the percentage of 76.22%, Kerala is placed first, and a percentage of 74.24%, Karnataka is placed second, and with the percentage of 71.74%, Punjab is placed third in a report of management effective evaluation. In the report of management effective evaluation, Mari ఇది మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవల్యూషన్కి సంబంధించి. మరి తర్వాత ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ సురినామ్ జెనిఫర్ సైమన్స్ అనే వ్యక్తి సురినామ్ అనే దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం జరిగింది. మరి మహిళా అధ్యక్షురాలిగా ఏ రోజున జెనిఫర్ సైమన్స్ ఎన్నిక కావడం జరిగింది అనంటే 25th జూన్ 2025 జరిగిన ఎన్నికలలో భాగంగా డెమోక్రటిక్ పార్టీకి దాదాపుగా 18 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. డెమోక్రటిక్ పార్టీ అనేది 18 స్థానాలను గెలుచుకుంది. మరి ఇందులో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కొలిషన్ కీలక ప్రభుత్వాలలో భాగంగా ఈ ఎన్నికలలో ఫలితాల ఆధారంగా ఈ కొలిషన్ ఆధారంగా జెనిఫర్ సైమన్స్ ని
ఎంపిక చేయడం జరిగింది సైమన్స్ దేశానికి. మరి ఈ ఎన్నికల నిర్వహణ అనేది ఏ విధంగా జరుగుతుంది సురినాంలో అంటే పరోక్ష ఎన్నిక విధానం అనేది జరుగుతుంది. పరోక్ష ఎన్నిక విధానం అనేది జరుగుతుంది. మరి ఇందులో ఎన్నిక విధానం అనేది ఎవరు ఎన్నుకుంటారు అంటే సభ యొక్క లోక్సభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఎన్నుకోవడం జరుగుతుంది అధ్యక్షుల్ని. మరి ఎంత మెజారిటీతో ఎన్నుకుంటారు అంటే దాదాపుగా 2/3 మెజారిటీ పీపుల్స్ ఎవరైతే ఎన్నుకుంటారో వారు ఎన్నిక కావడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎవరు ఎన్నికయ్యారు? జెన్నిఫర్ సైమన్స్ ఏ దేశానికి? సురినాం దేశానికి ఎన్నిక కావడం జరిగింది. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ సురినాం జెన్నిఫర్ సైమన్స్. సో Jennifer Simons is appointed as the first woman president of Suriname. So the elections are conducted on 25th July 2025. So in that elections, Democratic Party got around 8 places. So in this party or in the results of the party or results of the elections, the coalition government is given appointed as Suriname for Jennifer Simons. Next, Indian FinTech సెంటర్. మరి భారత ఫిన్టెక్ రంగానికి సంబంధించి అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో భారత్ అనేది ఏ స్థానంలో ఉందో గుర్తించడం కోసం ఒక ఇండియన్ ఫిన్టెక్ సెక్టర్ యొక్క ర్యాంకింగ్స్ ని ఇవ్వడం జరిగింది. అంటే ఫిన్టెక్ రంగంలో భారత్ అనేది ఏ రకంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరి ఏ సంస్థ దీనికి సంబంధించిన రిపోర్ట్ ని రిలీజ్ చేసింది అంటే టాక్సన్ టెక్నాలజీ లిమిటెడ్ అనే సంస్థ భారత్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని తెలుసుకోవడానికి అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీలో భారత్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఏ సంస్థ నివేదిక విడుదల చేసింది అంటే టాక్సన్ టెక్నాలజీ లిమిటెడ్ అనే సంస్థ విడుదల చేసింది. మరి దీని యొక్క పేరు ఏంటి? మరి ఈ సంస్థ విడుదల చేసింది ఈ సంస్థ అనేది విడుదల చేసింది. మరి దీనికి సంబంధించిన నివేదిక పేరు ఏంటి అని అంటే జియో సెమీ యాన్యువల్ ఇండియన్ ఫిన్టెక్ రిపోర్ట్. ఈ నివేదిక యొక్క పేరు వచ్చి జియో సెమీ యాన్యువల్ ఇండియన్ ఫిన్టెక్ రిపోర్ట్. మరి ఏ సంస్థ రిలీజ్ చేసింది? టాక్సన్ టెక్నాలజీ లిమిటెడ్. మరి ఈ సంస్థ ప్రకారం ఈ నివేదిక ప్రకారం భారత్ అనేది ఏ స్థానంలో ఉంది అని వివరించారు అంటే దాదాపుగా 3వ స్థానంలో ఉంది అని ఈ నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. మరి 3వ స్థానంలో భారత్ ఉంటే మొదటి 2 స్థానాలలో ఏ దేశం అనేది ఉంది అని అంటే మొదటి స్థానంలో అమెరికా, మరి 2వ స్థానంలో యూకే యునైటెడ్ కింగ్డమ్. మొదటి స్థానంలో అమెరికా మరియు 2వ స్థానంలో యూకే మరియు 3వ స్థానంలో ఏ దేశం ఉంది? భారత్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఏ రిపోర్ట్ ప్రకారం అంటే టాక్సన్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రకారం ఇండియాలో ఫైనాన్షియల్ టెక్నాలజీ ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన నివేదికలో భాగంగా. సో ఇండియన్ ఫిన్టెక్ సెక్టర్ report was released by Taxon Technology Limited. The name of the report is GeoSemi Annual Indian FinTech Report. So in that report, India is placed 3rd in a FinTech report. So which countries are placed 1st and 2nd according to this report? So America is placed 1st in this report and UK is placed 2nd in this report and India is placed 3rd in this report.
నెక్స్ట్ తెలంగాణలో అత్యల్ప ద్రవ్యోల్బణం అంటే తెలంగాణలో అతి తక్కువ ద్రవ్యోల్బణం అనేది నమోదైందంట. మరి ఏ సంస్థ వారు దీనికి సంబంధించిన రిపోర్ట్ ని రిలీజ్ చేశారు అంటే కన్జంప్షన్ ప్రైస్ ఇండెక్స్ అనే సంస్థ వారు తెలంగాణకి సంబంధించిన ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఒక నివేదికని రిలీజ్ చేయడం జరిగింది. మరి ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఒక ఆర్థిక సంవత్సరంలో ధరలు నిరంతరంగా పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. మరి ఆ ద్రవ్యోల్బణంలో తెలంగాణ అనేది 0.55% నమోదైంది. ఏ రిపోర్ట్ ప్రకారం? సిపిఐ కన్జంప్షన్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం మే నెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నివేదికలో తెలంగాణ అనేది 0.55%కి నివేదికలో ఉండడం జరిగింది. మరి తెలంగాణ అనేది అత్యల్ప ద్రవ్యోల్బణం పొందిన రాష్ట్రంగా అని వివరించడం జరిగింది. అత్యల్ప ద్రవ్యోల్బణం పొందిన రాష్ట్రంగా తెలంగాణను గుర్తించడం జరిగింది. మరి అత్యధిక ద్రవ్యోల్బణం గల దేశాలుగా ఏ దేశాలను ఈ నివేదికలో గుర్తించారు అంటే మొదటి రాష్ట్రం కేరళ, మరియు సెకండ్ రాష్ట్రం పంజాబ్, మూడవ రాష్ట్రం కాశ్మీర్ అండ్ నాలుగవ రాష్ట్రం పంజాబ్. కేరళ, పంజాబ్, కాశ్మీర్ మరియు హర్యానా ఈ రాష్ట్రాలు అత్యధిక ద్రవ్యోల్బణం పొందిన రాష్ట్రాలుగా గుర్తించగా అతి తక్కువ ద్రవ్యోల్బణం పొందిన రాష్ట్రంగా తెలంగాణ నిలవడం జరిగింది. సిపిఐ రిపోర్ట్ ప్రకారం low inflation in Telangana state according to consumption price index. In this consumption price index, Telangana is placed lowest inflation in a state with 0.55% in a May month. And most inflation states in a Telangana is Karnataka, Punjab, Kashmir and Haryana. So in this low inflation in Telangana state. So what is the inflation? So the inflation is known as too much money saving goods for too much money chasing for too much few goods are known as inflation. In a given financial year is called inflation. Too much money chasing for too much goods are called inflation. In a given financial year is called inflation. Next, Commonwealth Peace Ambassador ga Sukanya వాల్. మరి కామన్వెల్త్ యొక్క అంబాసిడర్ గా సుకన్య వాల్ ని ఎంపిక చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఈ సుకన్య వాల్ ని ఎంపిక చేశారు అనంటే ప్రజలని లేదంటే యువతల యొక్క తీవ్రవాదాలను తగ్గించడం కోసం, వాళ్ళలో శాంతిని పెంపొందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంతర్జాతీయ సహకారం కోసం, అలాగే స్నేహ బంధాల కోసం, అలాగే అవగాహన కోసం, అంటే దేశాల మధ్య అవగాహన, స్నేహ బంధం మరియు ఇంకా ఇతర వాటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సుకన్య వాల్ అనేవారు ఎవరు అనంటే ఈవిడ ఒక ఐఐటి గుహవాటి యొక్క విద్యార్థిని. మరి ప్రజెంట్ కామన్వెల్త్ లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే దాదాపుగా 56 సభ్య దేశాలు ఉన్నాయి. కామన్వెల్త్ పీస్ అంబాసిడర్ సుకన్య వాల్ is appointed. So present Commonwealth Peace Ambassador is appointed Sukanya Wal. She is a student of IIT Guwahati and present Commonwealth member states are 56. So what is the purpose to appoint Sukanya Wal to Commonwealth Peace Ambassador? So the purpose to appointed is to promote peace and also prevent terrorism actions under the leadership of youth, and also promote the friendship and relationship and
cooperation, awareness in other countries. Because of these reasons, Commonwealth Peace Ambassador Sukanya Val is appointed. And this is about Commonwealth Peace and Ambassador of Sukanya Val. She is a student of IIT Guwahati. Next, ఆరవాలి జంగల్ సఫారీ ఫారెస్ట్. మరి ఆరవాలి జంగల్ సఫారీ ఫారెస్ట్ అనేది దేనికి సంబంధించింది అనంటే ఇది ఒక సఫారీ ప్రాంతం. ఇది ఆరవాలి కొండలలో ఉండే ఒక సఫారీ పార్క్. ఇది ఒక ఆసియాలోనే అతి పెద్ద పార్కుగా కూడా చెప్పవచ్చు. మరి ఈ ఆరవాలి మౌంటైన్స్ ని లేదంటే కొండలని మనం అత్యంత ప్రాచీన పర్వతాలుగా చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వతాలుగా ఆరవాలి పర్వతాలని మనం చెప్పుకోవచ్చు. మరి ఆరవాలి పర్వతాలు అనేవి ఎంతవరకు విస్తరించి ఉన్నాయి అంటే దాదాపుగా 700 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అలాగే 15 సెంటీమీటర్స్ హెక్టార్స్ వరకు కూడా ఇవి విస్తరించి ఉండడం జరిగింది. అలాగే 3 రాష్ట్రాలలో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో విస్తరించి ఉండడం జరిగింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా 3 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఒక ఢిల్లీలో విస్తరించి ఉండడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ ఆరవాలి జంగాలి ఫారెస్ట్ పార్క్ అనేది ఇంకా హర్యానాలోని గురుగ్రామ్ అలాగే నూర్ జిల్లాలలో ఏర్పాటు చేయనున్నారు. హర్యానాలోని గురుగ్రామ్ మరియు నూర్ జిల్లాలలో దీనికి సంబంధించిన ఈ సఫారీ పార్క్స్ ని ఏర్పాటు చేయనున్నారు. దీన్ని టూరిజం ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సో ఆరవాలి జంగల్ సఫారీ పార్క్, ఆరవాలి జంగల్ సఫారీ పార్క్ is a largest park in Asia, and Aravali mountains are oldest mountains in a world, and this park and these mountains are spread over 3 states of Rajasthan, Gujarat, Haryana and 1 union territory of Delhi, and it is also spread over in a 700 kilometers and 50 centimeters of hectares in India. And this Aravali Jungle Safari Park wants to conduct in a state of Haryana near Gurugram and Nuru districts. Next, Van Mahotsav 2025. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అనంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రోజున ఏర్పాటు చేశారు అనంటే జూలై 7న ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ వన్ మహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు అనంటే హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. జవహర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 18 కోట్ల మొక్కలను పెంచే ఉద్దేశంతో ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వన్ మహోత్సవం 2025 was established or inaugurated launched by CM Revanth Reddy on July 7, 2025. So what is the aim to start this program? So the aim to increase greenery in the state of Telangana. So because of this purpose, Telangana CM Revanth Reddy started program on Telangana July 7, 2025, and in Hyderabad around 8 crores of plants are planted in a Telangana state. This is the aim of One Mahotsav
5. నెక్స్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ నల్గొండ హ్యాండ్లూమ్ వీవర్స్ ఆన్ ఆగస్ట్ 7th. ఆగస్టు 7న నల్గొండ చేనేతకు చెందిన జాతీయ పురస్కారము అంటే జూలై 7న నల్గొండ చేనేతకి జాతీయ పురస్కారాలు అనేవి లభించాయి. అంటే జాతీయ పురస్కారం అనేది చేనేత రంగంలో ఎక్కువగా ఎవరైతే కృషి చేస్తారో వారికి చేనేత మరియు జౌలి మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వారు పురస్కారాన్ని అందజేస్తారు. మరి దీనిలో భాగంగా ఎవరు చేనేత మరియు జౌలి యొక్క మంత్రిత్వ శాఖ ఈ చేనేత జాతీయ పురస్కారం 2024కి సంబంధించి ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడి నుంచి సెలెక్ట్ చేశారు అంటే యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేశారు. మరి ఎవరా ఇద్దరు అంటే గజం మరియు గూడ పవన్. యాదాద్రి భువనగిరి నుంచి గజం అండ్ గూడ పవన్ అనే ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈవిడని మార్కెటింగ్ రంగం నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే గూడ పవన్ ని యూత్ చేనేత కళాకారుడిగా గుర్తించడం జరిగింది. మరి ఈ ఇద్దరికి ఏ రోజున అవార్డుని ప్రదానం చేశారు అంటే జూలై 7న ప్రదానం చేయడం జరిగింది. ఎవరి చేతుల మీదుగా అనంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు మీదుగా చేతుల మీదుగా అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో నేషనల్ అవార్డ్ ఫర్ నల్గొండ హ్యాండ్లూమ్ వీవర్స్ ఆన్ ఆగస్ట్ 7th by రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో in this national handloom or Ministry of Handloom ministers are announced national handloom awards 2024 and selected 2 peoples of Yadadri Bhuvanagiri Jilla. So in that peoples are awarded on July 7th by Rashtrapati Draupadi Murmu or President of Draupadi ముర్ము. నెక్స్ట్ భూదర్శిని. మరి భూదర్శిని అంటే ఏంటి అంటే రంగురంగుల భూదర్శిని. మరి భూదర్శిని ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే భూముల యొక్క వివరాలను ఇంకా సమర్థవంతంగా తెలుసుకునే ఉద్దేశంతో ఈ భూదర్శిని అనేది ఒక వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆన్లైన్లో భూములకు సంబంధించిన వివరాలను ఇంకా సమర్థవంతంగా తెలుసుకోవడానికి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనే భూదర్శినిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ రాష్ట్రం వారు ఏర్పాటు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా భూములకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా ఈ భూదర్శినిలో మనం చూడొచ్చు. అంటే ఒక రాష్ట్రంలో భూములు ఎలా ఉన్నాయి, అలాగే సముద్రాలు, సరస్సులు, లేక్స్, చెరువులు, కుంటలు, రహదారులు వీటికి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ని కూడా మనం తెలుసుకోవచ్చు. మరి భూదర్శిని రంగురంగులుగా చూడొచ్చు. అంటే 5 రకాల కలర్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఆ కలర్స్ ఆధారంగా మనం ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు. మరి భూదర్శినిలో ఎన్ని రకాల కలర్స్ ఉంటాయి అంటే దాదాపుగా 5 రకాల కలర్స్ అనేవి ఉంటాయి. మొదటిది ఎరుపు రంగు. ఎరుపు రంగు అనేది ప్రభుత్వ భూములకి సంబంధించి సమాచారం. అలాగే ఇంకొకటి గ్రీన్ భూములు అనేవి ప్రైవేట్ రంగాలకి సంబంధించిన భూములు. మూడవది వైలెట్ అనేది నీలకంఠ భూములు. మరి నాలుగవది బ్లూ కలర్ అనేది నీలం కలర్. దీనికి చెరువులు మరియు కుంటల గురించిన
సమాచారం. మరియు ఐదవది పసుపు రంగు. పసుపు అనేది రహదారులకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి. ఎరుపు, గ్రీన్, వైట్ మరియు బ్లూ మరియు పసుపు కలర్స్ ఆధారంగా ఈ భూదర్శినిని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆధారంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది భూముల యొక్క సమాచారం కోసం. సో ద భూదర్శిని వాస్ started or inaugurated by Andhra Pradesh to know the information about Lands Act or Land Administration Act, Land Administration. So to know the land administration, so the Bhudarshini was started or inaugurated by Andhra Pradesh. So in this Bhudarshini we have a 5 colors, and red color is about government lands, and green color is about private lands, violet is and blue color is about lakes and others, and yellow is for highways, and this is about Bhudarshini. And ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.